హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. పిల్లలు తినే చోట బాగా మారం చేస్తారు కదా, అదొక మదర్కే తెలుస్తుందండి ఎంత విసిగిస్తారో తినడానికి. అలాంటప్పుడే ఏదైనా ఇష్టంగా రెసిపీ చేసి పెట్టాలనిపిస్తుంది. నేనైతే బేబీస్ కోసం మంచి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చెప్తాను, చూసేయండి. ఏం లేదండి, సింపుల్గా ప్యాన్ కేక్స్ అనమాట. నార్మల్గా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. అయితే యాపిల్ ప్యాన్ కేక్స్, బనానా ప్యాన్ కేక్స్ అని రకరకాలుగా ప్యాన్ కేక్స్ నేను చూపిస్తాను. ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు చూడండి. ఒక యాపిల్ తీసుకోండి, 1 స్పూన్ సుజీ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది నేను చూపిస్తాను కదా స్క్రీన్ మీద, చూడండి. అది తీసుకోండి. 1 స్పూన్ వీట్ ఫ్లోర్, గోధుమ పిండి తీసుకోండి. బాగుంటుంది టేస్ట్ అది వేస్తే. విత్ మనం ఏదైనా ఫ్రూట్స్ యాడ్ చేస్తే ఏంటంటే గోధుమ పిండికి ఎక్కువ టేస్ట్ వస్తుంది అనమాట. నేను చూపించినంత క్వాంటిటీలో తీసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మంచిగా సూపర్గా గ్రైండ్ చేయండి. లైక్ మనకి స్మూతీ ఫామ్లో రావాలన్నమాట. ఎందుకంటే ఇది 7+ months నుంచి బేబీస్కి తినచ్చు. అంత స్మూతీ ఫార్మాట్లో ఉంటే కానీ పిల్లలు ఈజీగా నవిలి మింగాలంటే అంత స్మూతీ ఫామ్లో ఉండాలి 7+ months నుంచి. 1+ years వాళ్ళు అయితే చక్కగా కొంచెం కచ్చపచ్చగా కూడా చేసుకోవచ్చు అండి. అంటే లైక్ ఏంటంటే యాపిల్ని గ్రేట్ చేసి మనం దాంట్లో యాడ్ చేసుకుని మనం ఇట్లాగా ప్యాన్లో వేసి ప్యాన్ కేక్స్లా చేయొచ్చు. దానికైతే ఆయిల్ గీ కానీ యూస్ చేసుకోండి ప్యాన్లో. నేనైతే గీయే యూజ్ చేశాను, పిల్లలకి అదే కొంచెం బాగుంటుంది, హెల్దీ ఫ్యాట్ కూడా. నేను చూపిస్తున్నట్టు ఆయిల్ కానీ గీ కానీ వేడవ్వగానే, అంటే ప్యాన్ వేడవ్వగానే వెంటనే మనం అలా చిన్న మినీ ప్యాన్ కేక్స్ అలా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చూడడానికి కూడా అట్రాక్షన్గా ఉంటుంది పిల్లలకి. వాళ్ళకి ఏదైతే కొత్తగా ఉంటుందో దాన్ని ఇష్టంగా తినాలని అనుకుంటారు. సో అలా నేను చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసానండి. ఇది యాపిల్ ప్యాన్ కేక్స్. నెక్స్ట్ నేను బనానా క్యారెట్తో కూడా ఎలా చేశానో నేను మీకు చూపిస్తాను. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోండి, కింద నుంచి ఉడకాలి కాబట్టి మనకి సిమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే గోధుమ పిండి వేసాం కాబట్టి మంచిగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయితేనే అవి టేస్ట్గా ఉంటుంది. ఇందులో కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఏం చేస్తా అంటే, కొంతమంది పిల్లలు ఎట్లా తింటారంటే ఇవి మిల్క్లో నంచుకుని తింటారు. అంటే 1+ above years 2 years బేబీస్ అలా ఇష్టంగా తినాలని అనుకుంటారు. సో నేను అప్పుడు ఇవి యాడ్ చేయలేదన్నమాట. 7+ months వాళ్ళకి మిల్క్ యాడ్ చేసి మీరు పెట్టండి. నేను నార్మల్గా రోస్ట్ చేసేసి నేనైతే పెడుతున్నాను ప్రజెంట్ అయితే. 2 years బేబీకి విత్ మిల్క్ అయితే మీరు సర్వ్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గోధుమ పిండి కదండి, నార్మల్గా మీరు చపాతీలు అట్లా చేసినా కూడా పాలలో నానబెట్టి వాళ్ళకి తినిపించవచ్చు. చాలా హెల్దీ అనమాట. చూసారా, నేను టర్న్ చేసేటప్పటికి ఎంత బాగా ఫ్రై అయిందో. కింద నుంచి చాలా అంటే చాలా బాగా ఫ్రై అయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఎందుకంటే ఫ్రూట్ యాడ్ చేసినాం కాబట్టి. ఇందులో నేను ఎక్కడ కానీ షుగర్ కానీ హనీ కానీ నేనేమి యాడ్ చేయలేదు. అంటే 2+ years 3 years వాళ్ళకి హనీ యూజ్ చేయొచ్చు. 1 year లోపు బేబీస్కి హనీ అస్సలు ఇవ్వకూడదండి. చాలా అంటే చాలా డేంజర్. చాలామంది నాలుక పలచబడుతుంది, హనీ పెట్టచ్చు అని అనుకుంటారు, బట్ అది చాలా మంచిది కాదు. కౌ మిల్క్ హనీ 1 year లోపు బేబీస్కి అస్సలు ఇవ్వకూడదు. 1+ years వాళ్ళకి తప్పకుండా ఇవ్వచ్చు, ఏం ఇబ్బంది ఉండదు. ఇది చూస్తున్నారు, ఇదైతే కొంచెం పిండి ఎక్స్ట్రా ఉండేసరికి ఆ పేస్ట్ అనేది నేను 2 years బేబీకి ఇది ఎక్స్ట్రాగా అట్లా సింగిల్గా మనం ఎట్లా చేసుకుంటాం చపాతీ కానీ దోశ కానీ అలా నేను సింగిల్ రోటీ వేసేసానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది, క్రిస్పీగా కూడా వచ్చింది. ఇది ఏ ఏజ్ వాళ్ళన్నా తినొచ్చండి. 2 years బేబీస్ నుంచి అప్ టు ఎంత వాళ్ళన్నా మనం కూడా తినొచ్చండి సింపుల్గా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. న్యాచురల్ స్వీట్నెస్ కదా కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. పొద్దున్నే స్కూల్కి వెళ్ళే ముందు మంచి ఇది ఒకటి వేసి పెడితే చాలండి, పిల్లలు మంచి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంత ఫ్రూట్ తిన్నట్టు ఉంటుంది. అటు మనము డైట్లో ఏదైనా ఒక ఫ్లోర్ యాడ్ చేసినట్టు ఉంటుంది. అలాగే దీంతోపాటు మంచి విటమిన్స్, మెగ్నీషియం యాడ్ అవ్వాలంటే స్పినాచ్ ప్యాన్ కేక్స్ అనేవి యూజ్ చేయాలంటే పాలకూరలో చాలా అంటే చాలా మెగ్నీషియం ఉంటుంది. పిల్లలకి చాలా యూజ్ అవుతుందండి. హెడేక్ లాంటివి అట్లాంటివి ఏమి రావు. నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా సింపుల్గా చేసుకోండి. అటుకులతో కూడా చేసుకోవచ్చు. అటుకులు 1 స్పూన్ నానబెట్టేసి రవ్వ యాడ్ చేసి కొంచెం ఇట్లా పాలకూర ఇట్లా కలిపేసి మనం ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా కూడా ప్లెయిన్ ప్యాన్ కేక్స్ వేసుకోవచ్చు, లేదా ఇట్లా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, అలా పొటాటో అవి కూడా మనం బాయిల్ చేసి ఇందులో యాడ్ చేయాలండి. అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. వాటిని వేరే మాటలతో కూడా అంటారు, అంటే కట్లెట్స్ అలా అంటారు కదా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా కూడా చేయొచ్చు. ఇవైతే నేను జస్ట్ ప్యాన్ కేక్స్ టైప్లో నేను నార్మల్గా చేత్తోనే ఒత్తుకుని నేను ఇది చేశానండి. అటుకులు ప్లస్ క్యారెట్, సుజీ రవ్వ యాడ్ చేశాను. నెయ్యితోనే కాల్చుకుంటున్నాను.
మర్చిపోకండి ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేగించాలి. చూసారు ఎంత బాగుందో, చూడనీకే తినాలనిపిస్తుంది కదా. వెంటనే నేనైతే బనానా ప్యాన్ కేక్స్ కూడా మీకు నేను చూపిస్తాను. చాలామంది పిల్లలు బనానా స్మెల్ అంటేనే ఇష్టపడరు, దాన్ని చూస్తేనే ఇష్టం ఉండదు, కొంచెం తినబుద్ధి అవ్వదు వాళ్ళకి. ఎందుకంటే కొంచెం అదో రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టపడరు అనమాట. బట్ బనానాలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ పొటాషియం ఉండేసరికి పిల్లలకి కడుపులో నొప్పి అనేది రాదండి. అలాగే కూడా బి కాంప్లెక్స్ మార్నింగ్ ఒకటి బనానా వాళ్ళకి పెడితే లంచ్ బాక్స్లో చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు. ఇన్ కేస్ అలా తినకపోతే ఈ రకంగా చేయండి. వీట్ ఫ్లోర్ ఒక స్పూన్ మిల్క్, సుజీ రవ్వ యాడ్ చేసి ఒక బనానా అలాగే స్మూతీ మిక్స్ లాగా చేసేసి 7+ months నుంచి పెట్టచ్చండి. 2 years అబోవ్ ఉన్న వాళ్ళకి చేత్తోనే అట్లాగా స్మాష్ చేసేసి మీరు యాడ్ చేసేసి పెట్టేయచ్చు. చాలా అంటే చాలా న్యాచురల్ స్వీట్నర్, హెల్తీ కూడా. మా పాపకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఆర్ఎల్స్ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఒక్కొక్కసారి చేసిస్తూ ఉంటాను. తను చాలా ఇష్టంగా తింటుంది. ఏదైనా ఒక ఐటెం వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు ఇష్టంగా తినడం అలవాటు చేసుకుంటారండి. చిన్న పిల్లలు అనుకోండి అలా స్మాషెస్గా చేసి ముక్కల్లా చేసి చిన్న చిన్న ముక్కలు వాళ్ళకి పెడితే వాళ్ళు ఇష్టంగా ఆ స్వీట్నెస్ అనేది తగులుతూ ఉంటుంది, ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అన్నం తింటేనే వాళ్ళు ఫుడ్ ఇంటేక్ తీసుకున్నట్టు కాదండి. అదర్ ఐటమ్స్ ఇలా డిఫరెంట్గా వాళ్ళకి ట్రై చేసి పెట్టి చూడండి, వాళ్ళు తప్పకుండా తింటారు. నేనైతే పిల్లల కోసం మంచి మంచి రెసిపీస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నానండి. అన్ని విధాలుగా డివోషనల్గా, పేరెంటింగ్, బేబీ నీడ్స్, హోమ్ నీడ్స్ అంటూ డిఫరెంట్ ప్లేలిస్ట్లు అయితే నేను క్రియేట్ చేశాను. మీరు వెంటనే నా ఛానల్కి వెళ్ళి చూడండి. 12,000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి మన ఛానల్. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ నేను పెడతానే ఉంటాను. అలాగే మంచి డివోషనల్ ఫ్యాక్ట్స్ కూడా మీకు నేను షార్ట్స్లో చెప్తున్నాను, చూడండి. Don't forget to subscribe Shri Peda's Stories. Until then, bye. Thanks for watching.